అమ్మాయి వాళ్ళ గార్డెన్లో అమెరికాలో ఏమున్నాయో గమనించండి. వేసి 1 ఇయర్ అయింది. ఇప్పుడే పూలు పూచి కొద్దిగా సన్న పిందెలు వేస్తోంది. దీనికి మనం ఇంట్లో ఉండే కూరలు తరిగిన పై తొక్కలు, టీ పొడి, కాఫీ పొడి అట్లాంటివన్నీ దీనికి వేసి అప్పుడప్పుడు ఇమ్యూనిటీ పెరగడానికి బాగా గ్రోత్గా రావడానికి అవి వేస్తూ ఉంటాను. పాత్ చేసి పైన నీళ్ళు పోస్తూ ఉంటాను. తర్వాత వచ్చి ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడే ఇగుర్లు పెడుతూ ఉన్నాయన్నమాట. ఈ లెమన్ రోజా గులాబీలు అంటారు కదా ఇండియాలో, అది ఆ చెట్టు అండి. దీనికి కూడా సేమ్ ఇలాగే చేసి మా అమ్మాయి వాళ్ళు ఏదో కాస్కోలో మట్టి తెస్తారు సాయిల్, ఆ సాయిల్ వేస్తూ ఉంటాము. దీనికి సేమ్ అలాగే ఇంట్లో ఉండే కూరగాయలు, కాఫీ పొడి, టీ పొడి అట్లాంటివన్నీ వేస్తుంటాము. ఇంకొకటి ఇలాంటి పౌడర్ ఉందండి, బ్లూ కలర్ పౌడర్. ఈ పౌడర్ బాగా ఇది వేస్తే బాగా పూలు పూస్తాయి, చెట్టు గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది అంటారు. దీని పేరు అయితే ఏందో నాకు తెలీదు. దీని పేరు తర్వాత కనుక్కొని చెప్తారా. ఎంత అందంగా చాలా వచ్చాయండి. ఈ కొమ్మకే దాదాపు ఒక 30 ఫ్లవర్స్ వచ్చాయి. కానీ మొన్ననే మేము మా అమ్మాయి వ్రతం చేసుకుంది, దేవుడికి పెట్టుకున్నామండి. చుట్టూ వేయడానికి కూడా ఇదే. తర్వాత వచ్చి ఇది యాపిల్ అండి. ఇది కాస్కోలో తెచ్చారు. తెచ్చి కూడా అది 1 ఇయర్ అయింది కరెక్ట్గా మొన్న మేకి. ఇప్పుడే చిగుళ్ళు వచ్చి కొద్దిగా పూత పూచింది. చిన్న చిన్న కాయలు ఇప్పుడే వస్తూ ఉన్నాయి. దీనికి కూడా సేమ్ ఇలాగే నేను కూరగాయ ముక్కలు అవి వేస్తూ ఉంటాను. తర్వాత వచ్చి ఇక్కడ నిన్నే కాస్కో నుంచి ఒక 4 బ్యాగులు మట్టి తీసుకొచ్చామండి. ఇవ్వండి పూలు, ఇవ్వండి. ఇవి యాపిల్ పూలు మన ఇండియాలో రావండి, కానీ నాకు తెలిసి ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో వస్తాయి, కొన్ని ప్రాంతాల్లో రావంటారు. కానీ ఇవి చాలా బాగా యాపిల్స్ పిచ్చి పిచ్చలు కాస్తాయి. కాస్కోలో ఒక 4 బ్యాగులు సాయిల్ తెచ్చుకున్నామండి. ఇది ఇక్కడ ఇలా తయారు చేసి అమ్ముతారు. దీంట్లోనే అన్నీ వేసుంటారనమాట వాళ్ళు, ఇమ్యూనిటీ పెరగడానికి, చెట్లు బాగా గ్రోత్గా రావడానికి. ఇదిగోండి, ఇవి వచ్చి బంగాళదుంప పైన వస్తాయి కదండి, మోములు వస్తాయి కదా, మనకు కొంచెం నిలవ పెట్టుకున్నవి. అవి పైన కొంచెం అలా బొడుపలుగా గ్రీన్ కలర్లో వచ్చినవి ఇలా గుచ్చి పెడితే ఇలా మొక్కలు వచ్చేసాయండి. తర్వాత ఇవి టమోటా అండి. ఇవి టమాటో గింజలు జనరల్గా ఇలా చేసిన తరిగినప్పుడు అలా వచ్చాయి, ఆ గింజలు వేసాను. అవి కూడా ఇలా ఇప్పుడు అది తీసి మార్చానండి, అందుకే కొంచెం వాడిపోయినట్టున్నాయి. ఒక 2-3 డేస్ అయితే కానీ బాగా రావు. తర్వాత వచ్చి ఇవి తోటకూర అండి, కొయ్య తోటకూర అంటాం కదా మనము ఇండియాలో, ఆ తోటకూర అండి. ఇవేం లేదండి, అవన్నీ ఒలిచేసిన తర్వాత, ఆకులు ఒలుచుకున్న తర్వాత కాడలు ఉంటాయి కదా, ఆ కాడల్ని మేము వాటర్లో పెట్టానండి. ఒక 1 వీక్ వాటర్లో పెట్టేసరికి కింద వేర్లు వచ్చాయి. ఆ వేర్లను తీసుకెళ్ళి ఇలా సాయిల్లో గుచ్చేసాము. ప్రస్తుతం బాగున్నాయి. ఇంకా ఒక 1 వీక్ పోతే కానీ ఇవి బాగా రావు.